అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం గోంగూర చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా ఒలిచి నీళ్ళల్లో కడిగి ఒక క్లాత్ మీద అయితే ఆ నీరంతా పోయేదాకా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలండి. శుభ్రంగా అదంతా చెమ్మ లేకుండా తుడిచేయాలి గోంగూరనంతని. ఒక బాండీలో నేను ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నానండి. మీరు బోన్లెస్ అదైనా తీసుకోవచ్చు. ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలండి. బాండీలో ఆయిల్ వేసి ఆరిన గోంగూరని దానిలో వేసి ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉడికి దగ్గర పడి ఇట్లా తర్వాత మనం ఆ చింతపండు రసాన్ని అయితే దీనిలో గోంగూరలో పోసి బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి దగ్గర పడేదాకా. చూడండి చికెన్లో నీరైతే ఉడుకుతుంది చూడండి. తర్వాత మసాలాకి 2 స్పూన్ల ధనియాలు, మెంతులు, చెక్క, లవంగాలు బాగా వేయించుకోవాలండి. దోరగా పొడి చేసి పెట్టుకోవాలి. చికెన్లో నీరంతా పోయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చి వాసన పోయేదాకా వేగనిచ్చుకోవాలి. తర్వాత సరిపడిన కారము, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం ఉడికిన ఈ గోంగూరని అనేది దీనిలోనే వేసి కొంచెంసేపు ఉడికించుకోవాలండి. చూడండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ గోంగూర పచ్చడి అయితే అసలు చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఇది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి. మీలో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.